హలో అండి. ఈరోజు ఒక చిన్న వ్లాగ్‌తో మీ ముందుకొచ్చాను. ఈరోజు మా డిస్కవరీ గార్డెన్స్‌లో జరిగిన క్యూట్ అండ్ స్మాల్ ఎగ్జిబిషన్‌కి వచ్చాము. చాలా రోజుల తర్వాత ఒక చిన్న ఔటింగ్‌కొచ్చాము. వాక్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ ఫన్ మూడ్‌లో వచ్చేసాము. సో లెట్స్ గో ఇన్‌సైడ్. వెళ్ళగానే కలర్‌ఫుల్‌గా, లైవ్లీగా అనిపించింది. ఇక్కడ మోస్ట్లీ లేడీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే దగ్గర స్టాల్స్ పెట్టారు. స్టైలిష్ డ్రెస్సెస్, యాక్సెసరీస్, హోమ్ మేడ్ కేక్స్ పెట్టారు. రీజనబుల్ ప్రైజెస్‌కే 20-50% ఆఫ్ పెట్టారు. ఇవన్నీ హోమ్ మేడ్ కేక్స్. ఇంకా చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే, కలర్ఫుల్గా, యమ్మీగా. ఇంకా టేస్ట్ చేయడానికి కూడా కొంచెం కొంచెం పెట్టారు అక్కడ. మనం టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 5 dirhams. ఇంకా తర్వాత యాక్సెసరీస్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా యాక్సెసరీస్ అన్నీ బాగున్నాయి అన్నమాట. జ్యువెలరీ అన్ని, హిప్ బెల్ట్స్ చాలా బాగున్నాయి. హోమ్ డెకర్స్ ఇంకా వెరైటీస్ చాలా బాగున్నాయి యూనిక్గా. పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. ఇంకా రీజనబుల్గానే ఉన్నాయి. ఇదైతే నాకు నచ్చింది. ఇది 40 dirhams ఉంది. తర్వాత ఇంకో హ్యాండ్ బ్యాగ్ కూడా నచ్చింది. అది కూడా 65 dirhams అని చెప్పారు. అది కూడా నచ్చింది, కానీ చూసి అక్కడ పెట్టేశాను. ఇంకా తర్వాత కాపర్ బాటిల్స్ పెట్టారు. ఇంకా డ్రెస్సెస్, కుర్తీ సెట్స్, ఇంకా కలెక్షన్ కూడా ప్రెట్టీగా ఉంది. అట్మాస్ఫియర్ మొత్తం చాలా పాజిటివ్గా ఉంది, హ్యాపీగా. మధ్యలో ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. షాపింగ్ కూడా కొంచెం చేసాము. నచ్చినవి చిన్న చిన్న ఐటమ్స్ కొన్నాము. ఇలా షాపింగ్, బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం నిజంగా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మొత్తానికి చిన్న ఔటింగ్ వల్ల ఫన్, ఇంకా షాపింగ్, ఎక్స్ప్లోరింగ్ అన్నీ కలిపి మా రోజు గడిచిపోయింది. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి మీరు కూడా వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.